ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పాత చెరువులో భారీగా వరద నీరు చేరింది. ఇక నర్సంపేట చెన్నారావుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో ట్రాలీ వాహనం పడిపోయింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్న పిల్లలు మహిళల ప్రాణాలతో బయటపడ్డారు. గ్రేటర్ వరంగల్ సిటీ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. రాత్రి బిక్కుబిక్కుమంటూ నగరవాసులు జీవనం గడిపారు. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలైతే నీట మునిగాయి. ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇళ్లలోకి వరద నీరు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక హన్మకొండ జిల్లా కమలాపూర్ చెరువు పొంగి పొర్లుతుంది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. వంతెనపైకి నీరు చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక కారు వర్షపు నీటిలో చిక్కుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక వంతెనపై రాకపోకలు నిలిపివేశారు కూడా. మరో వంతెనపై నుంచి రాకపోకలకు అనుమతించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే ట్రాక్ పై నిలిచిన వర్షపు నీటిని రైల్వే సిబ్బంది తొలగించారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం సమీపంలోని మోరీ వద్ద అర్ధరాత్రి అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. మెడారం వెళ్లి తొర్రూరు వస్తుండగా ఈ ఘటన జరిగింది. వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నీటిలో పడిపోయిన ప్రయాణికులను స్థానికులు కాపాడడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఆటోలో 20 మంది ప్రయాణికులున్నారు. నుంచి వస్తానము బండి మీద ఫస్ట్ ఒకటి వాల్ వచ్చింది వాటర్ది, అక్కడ నార్మల్ గానే ఉందని వెళ్ళిపోయినాము. ఒకటి అక్కడ ఏం పెట్టలేదు, ఇట్లా పోవద్దు ఇక్కడ నుంచి రస్తల నుండి అని. మేము అట్లా ట్రై చేసి డ్రైవర్ పోయిండు. ఒకటేసారి ఇట్లా పల్టీ అయింది బండి. అలా చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరం ఇట్లా చనిపోయేటోళ్ళమే ఉన్నాం. వెనుక మా ఆటో ఫ్యామిలీ వెనుక ఒకరు ఉన్నారు, వేరే ఆటో మాది రెండు. ఒక ఆటో వెనుక నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయిండు. వాళ్ళు ఉండడం వల్ల ఎవరో పెట్రోల్ పంపులో 2 బాయ్స్ ఎవరో ఉన్నారు అన్నయ్యలు, వాళ్ళు తాడు బట్టి లాగితే మేము బయటకు వచ్చాం. వాళ్ళు లేకుండా మేము అందరం చనిపోయే వాళ్ళం, అసలు మేము బయటకే రాలేకపోదు. మేడారం నుంచి బయలుదేరినాం. మేము వస్తుంటే వెహికల్ నుంచి వస్తుంటే ఆటో వెళ్ళింది. ఫస్ట్ ఆటో వెళ్ళగానే సరే ఆటో వెళ్ళింది కదా అని మేము కూడా వెళ్ళినాం అన్నాడు. దాని వెనుక వెళ్ళగానే వాటర్ అనేది బాగా వేగంగా రావడం వలన మాది టెంపో పల్టీ కొట్టింది. చిన్న పిల్లలు ఇట్లా వెళ్ళింది కదా అని మేము వెళ్ళినాం. వెళ్ళగానే మాకు వాటర్ అనేది వేగంగా రావడం వలన టెంపో పల్టీ కొట్టింది. అందులో వచ్చి కాచి నుంచి డైరెక్ట్ దర్వాజా డోర్ పగ్గలు కొట్టుకొని పైకి వచ్చేసినాం. ఆ తాడు ఇవ్వడం వలన ఒక ఆటో డ్రైవర్ మాతో వచ్చిండు. అతను తాడు ఇవ్వడం వలన తాడు అనేది టెంపో కట్టి తాడు పట్టుకొని ఒక్కొక్కరు బయటకు వచ్చేసినాం. అంబులెన్స్ కూడా ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చింది, కానీ అంబులెన్స్ దగ్గరికి రాలేకపోయింది. వాటర్ చూసి అక్కడే వాళ్ళు కూడా ఆగిపోయారు, వాళ్ళు కూడా రాలేకపోయారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పాత చెరువులో భారీగా వరద నీరు చేరింది. ఇక నర్సంపేట చెన్నారావుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో ట్రాలీ వాహనం పడిపోయింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్న పిల్లలు మహిళల ప్రాణాలతో బయటపడ్డారు.
రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మనం చూసినాం మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తున్నాయి. అలాగే నర్సంపేట, చెన్నారావుపేట మీద నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో ట్రాలీ పడిపోయింది. చూస్తున్నాం తుఫాన్ ప్రభావం ఎలా ఉందో ఏంటో, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏంటి? మొత్తానికి అయితే మెంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. దంచి కొట్టిన వర్షంతో అయితే గత 24 గంటలుగా వరంగల్ మహానగరంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇటు వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారితో పాటు వరంగల్ నర్సంపేట వయా మహబూబాద్ కి వెళ్లేటువంటి చెన్నారావుపేట వద్ద పెద్దవాగు ఉప్పొంగడంతో అయితే పూర్తిగా అక్కడ ట్రాలీ కూలిపోయిన పరిస్థితి. దీంతో 20 మంది నిరాశ్రయులయ్యారు. రాత్రి ప్రాణాలతో బయటపడి అక్కడ చెన్నారావుపేటలో తలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళంతా కూడా అర్ధరాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపారు. ట్రాలీ పూర్తిగా పెద్దవాగులో కొట్టుకపోవడంతో అయితే వాళ్ళంతా ప్రాణాలతో బయటపడ్డామంటూ కూడా, మేమంతా శ్రేయంగా ఉన్నామంటూ కూడా ఐన్యూస్ కు ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. రాత్రి నిన్న మేడారంకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు బాధితులు వాపోతున్న పరిస్థితి. మరోవైపు ఆ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న తెలంగాణ రెండో రాష్ట్ర రాజధాని వరంగల్ గ్రేటర్ సిటీ మొత్తం కూడా ఆ నీట మునిగిన పరిస్థితి. అటు వరంగల్, ఇటు హన్మకొండ, కాజీపేట పూర్తిగా కూడా గత 24 గంటలుగా జల దిగ్బంధంలో ఉంది. అధికార యంత్రాంగం అంతా కూడా చేతులు ఎత్తేయడంతో అయితే గత అర్ధరాత్రి నుంచి పూర్తిగా ఆ జల దిగ్బంధంలో ఉంది. ఇటు వరంగల్లోనే ఇటు రామన్నపేట, పోతన నగర్ తో పాటు మిగతా ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనము ఆ ములుగు రోడ్డు, ఇటు ట్రై సిటీస్ ని కలిపేటువంటి ములుగు రోడ్డు జంక్షన్ వద్ద ఉన్నాము. పూర్తిగా ఇక్కడ జలమయమైన పరిస్థితి మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ ప్రజలు ఆ మోకాల లోతుతో పాటు ఇటు ఆ లారీలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. ఇటు వరంగల్ కు, ఇటు హన్మకొండకు, ఇటు ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చేటువంటి భూపాలపట్నం రోడ్డు ప్రధాన రహదారికి ఈ ములుగు రోడ్డు జంక్షన్ ఆ లింకుడ్ గా ఉంటుంది. ఈ జంక్షన్ పూర్తిగా కూడా ఇక్కడ జలమయం కావడంతో వాహనాల రాకపోకలను పూర్తిగా పోలీసులు నిలిపివేసిన పరిస్థితి. పూర్తిగా వరంగల్ నగరంలోనైతే 45 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. నైట్ పునరావాస కేంద్రాలకు ఈ కాలనీల ప్రజలను పూర్తిగా తరలించిన పరిస్థితి. 30 పైగా ముంపు కాలనీల ప్రజలు కూడా ఇంకా ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఉదయం నుంచి కూడా కనీసం మంచినీళ్లు లేని పరిస్థితి ఉందని చెప్పేసి చూస్తున్న పరిస్థితి. అటు ఆ వాహనాల రాకపోకలకు పూర్తిగా తీవ్ర అంతరాయం కలిగినాయి. భారీ వాహనాలు లారీలో వచ్చినప్పటికీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఇటు ములుగు రోడ్డు జంక్షన్ లో ప్రధానంగా ఇటు హన్మకొండకు, ఇటు వరంగల్, కాజీపేటకు వెళ్ళేటువంటి ప్రధాన వాహనదారులంతా కూడా ఈ జంక్షన్ నుంచే వెళ్ళాలి. ఈ జంక్షన్ పూర్తిగా కూడా నీట మునగడంతో అయితే పూర్తిగా జల దిగ్బంధంలో కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పునరావాస కేంద్రాలను 10 ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1200 మందికి పైగా నగరంలోని 45 కాలనీలకు చెందిన ప్రజలను 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారందరికీ కూడా జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగం అయితే ఆ సహాయక చర్యలు అందిస్తుంది. రాత్రి భోజనం కావచ్చు, ఉదయం భోజనం కావచ్చు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది మనం ప్రస్తుతానికైతే ఈ యొక్క వరంగల్ మహానగరం పూర్తిగా ఆ జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎటు చూసినా కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపారు. రాత్రి అనేక చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. ఇటు హన్మకొండలోని సమ్మయ్య నగర్, నయం నగర్ కాలనీలతో పాటు పలు అటు 49వ డివిజన్ పూర్తిగా న్యూ షాంపేటకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా ఆ వరంగల్ నగరం జల దిగ్బంధాల నుంచి బయటపడని పరిస్థితి. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ ప్రజలంతా కూడా, జనాలు, ఉద్యోగస్తులు, వాహనదారులు పూర్తిగా రోడ్లపైన అర్ధరాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ తమ యొక్క వాహనాలలోనే జీవనం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ నగరంలో ఇప్పటికే ఇటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు అలంకార్ జంక్షన్, అటు సమ్మయ్య నగర్ తో పాటు ములుగు రోడ్డు జంక్షన్లలో ఆ ప్రజలకు ఏమైనా ప్రాణప్రమాదం జరిగిందా, ఎక్కడన్నా అవసరాలు ఉన్నాయా అంటూ కూడా ఆ ట్రాక్టర్లను, అదేవిధంగా డిఆర్ఎఫ్ కేంద్రాలను తీసుకొని వెళ్లేసి ఇక్కడ పూర్తిగా ఆ సహాయక చర్యలలో మునిగిపోయారు. అటు ఎంపీ కడియం కావ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాలను ఇటు పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇటు రాత్రి పూర్తిగా అటు పోలీస్ యంత్రాంగం, ఇటు కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేయడంతో ఈ దుస్థితి ఉందని మాత్రము ప్రజలు వాపోతున్న పరిస్థితి. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం ప్రజాప్రతినిధులు వచ్చే సహాయక చర్యలను ముమ్మరం చేయడం కొంత ఊపిరి పీల్చుకున్నా కూడా వరంగల్ లాంటి మహానగరాన్ని ఇలా గాలికి వదిలేశారంటూ కూడా రాత్రి మొత్తం కూడా పూర్తిగా సోషల్ మీడియాలో ఆ ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని దుయ్యబట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా వరంగల్ ట్రై సిటీస్ మొత్తం కూడా ఇటు వరంగల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి దేవస్థానం
పూర్తిగా నీట మునిగింది. అక్కడికి దేవస్థానానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దేవస్థానానికి వెళ్లేటువంటి ప్రధాన 2 రహదారులు ప్రస్తుతం మనం ములుగు రోడ్డు జంక్షన్ నుంచి వయా కాపువాడ నుంచి వెళ్లేటువంటి పూర్తిగా రోడ్డు ఆ జల దిగ్బంధంలో ఉంది. మరోవైపు ఆర్చ్ నుంచి ఎంజం సర్కిల్ నుంచి వెళ్లేటువంటి ఆ ప్రధాన రామన్నపేట మోరి కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో అయితే భద్రకాళి దేవస్థానానికి ప్రజలు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు రామన్నపేట ఇటు ములుగు రోడ్డు జంక్షన్ పూర్తిగా జల దిగ్బంధంలో చేరడంతో అయితే ఇటు భద్రకాళి దేవస్థానానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఇటు ఉద్యోగస్తులకు కూడా పూర్తిగా అంతరాయం కలిగిన పరిస్థితి. ఇటు మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి నిన్న ఈ రోజు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, జనగామ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, స్కూళ్లకు అదేవిధంగా కళాశాలలకు, విద్యా సంస్థలకు పూర్తిగా సెలవులు ప్రకటించారు. పరీక్షలను కూడా వాయిదా వేసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో జరగాల్సిన పూర్తిగా సెమిస్టర్ పరీక్షలన్నీ కూడా పూర్తిగా వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వరంగల్ నగరం అయితే ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ఇప్పటికైనా ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాల సహకారంతో నీళ్లను తొలగించాలి. ఈ యొక్క వర్షం తగ్గిన ఆ వరద పూలేని పరిస్థితి అయితే ఉంది. ఇంకా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఆ వరంగల్ ట్రై సిటీస్ లో కొనసాగుతున్న దుస్థితి అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూసిన బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.